హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపు సిరి వ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి తిరుమల గురించి అండి. నేను జస్ట్ తిరుమలకి వెళ్ళాను అనమాట. అంటే నాకు కొంచెం మూడ్ బాగాలేనప్పుడు, నాకు కొంచెం ఏదైనా కొంచెం డౌన్గా అనిపించింది అని అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది తిరుమలనే అనమాట. అంటే చాలా కొత్త కొత్త విషయాలు ఇక్కడికి వచ్చిన తర్వాత, అంటే ఇక్కడే చదువుకున్నాను నేను ఒక 4 years బీటెక్లో. అప్పుడు నాకు చాలా తెలిసాయి అనమాట. అండ్ పెళ్లి చేసుకున్నాక కొన్ని తెలిసాయి. ఇట్స్ లైక్ ఇది నాకు చాలా వెల్కమింగ్గా ఉంటుంది అనమాట తిరుపతి. అండ్ తిరుమల అంటే నాకు చాలా ఇష్టం. సో వెళ్తున్నాను అనమాట. జస్ట్ అక్కడ గోగర్భం డ్యామ్ వాటర్ ఫుల్ అయ్యాయంట. నేను ఇప్పటివరకు చూడలేదు అది. సో మా హస్బెండ్ నుండి తీసుకెళ్తాను ఇవాళ అని చెప్పి ఆయన ఫ్రీగా ఉన్నారు. సో వెళ్తున్నాం అనమాట ముందువే. అండ్ మా ఫ్రెండ్ కూడా వచ్చింది మాతో పాటు. తను కూడా విజయవాడ అమ్మాయి అనమాట, అమ్మాయి. సో ఆబ్వియస్లీ మనకి నాన్ లోకల్స్ అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా తిరుమల అని అంటే. సో కాబట్టి మేము 3 members వెళ్తున్నాం అనమాట. ఆ రోజు వర్షం బాగా పడి తగ్గుండింది అనమాట. సో కొంచెం సన్నీగా కూడా ఉండింది. ఓకేలే అని చెప్పేసి ఇంకా బయలుదేరామన్నమాట. వెళ్తున్నంతసేపు కూడా నాకు ఆ హ్యాపీనెస్, ఎంత హ్యాపీనెస్ అంటే చెప్పలేను. నేను చూస్తూనే ఉంటాను మళ్ళీ డైలీ ఆ కొండలు అవన్నీ చూస్తూనే ఉంటాం బయటికి వెళ్ళినప్పుడు. బట్ అక్కడికి వెళ్తున్నాం అన్నప్పుడు ఇంకా ఎక్కువ ఎక్సైట్మెంట్, ఎక్కువ ఇష్టం ఉంటుందన్నమాట. నేను చాలా నమ్ముతాను ఆయన్ని. నాకేం కావాలో, నాకేం ఇవ్వాలో బాగా తెలుసు ఆయనకి అన్నట్లు నమ్ముతాను అనమాట. జస్ట్ చెప్తాను, నాకు ఏది రైట్ అనిపిస్తే అది నువ్వే చేయాలి అన్నట్టు చెప్తాను. సో చాలా ఫెమిలియర్గా, చాలా దగ్గరగా అనిపిస్తారనమాట ఆయన నాకు. మేబీ మోస్ట్లీ అందరికీ ఉండొచ్చు తిరుమల అనగానే ఆ కనెక్షన్ అలా ఉండొచ్చు. బట్ నాకు అంత పర్సనల్గా నేను అంత డివోటీ ఏం కాదనమాట. సో అది నేను ఈ మధ్య నాకే తెలియకుండా ఈయన మీద ఇష్టం పెరిగిందనమాట. గోవింద అనగానే అదొక టైప్ ఆఫ్ సంథింగ్ లైక్, ఇట్స్ లైక్ చెప్పలేం, మాటల్లో చెప్పలేం అనమాట. అదొక హ్యాపీనెస్ అలా ఉంటుంది. నాకైతే తిరుమలలో తీసుకెళ్ళి పెట్టి 2 days అక్కడే ఉండి, 2-3 days అయినా పర్లేదు, అక్కడ ఉన్నవన్నీ చూడాలని, ఎక్స్ప్లోర్ చేయాలని చాలా ఇష్టం అనమాట. మామూలుగా మేము చిన్నప్పుడు కూడా మా డాడీ వాళ్ళు ఇయర్లీ 2 వచ్చేవాళ్ళము. జస్ట్ చూసుకొని దర్శనం చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళమే. కానీ ఎప్పుడు మనం పైన ఎలా ఉంటుంది, పైన ఏమేమి ఉంటాయి అని కూడా మనకి తెలియదు కదా. అండ్ ఇదిగోండి గరుడ స్వామి. అండ్ ఇది చాలా అందరికీ తెలిసే ఉంటుందిలేండి. అలిపిరి టోల్ గేట్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఈ టోల్ గేట్ దాటంగానే అది మనం ఎక్కడో వేరే ప్రపంచంలోకి వెళ్తున్నామేమో అన్నట్లు అనిపిస్తుంది అనమాట. ఆ గ్రీనరీ కానీ అదంతా చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళంగానే మేమైతే కార్ విండోస్ దించేస్తాం అనమాట. ఇంకా అసలు ఏసీ ఏమొద్దు, ఫ్రెష్ ఎయిర్ తీసుకుందాము అని. అది ఎంత సన్నీ ఉన్నా పర్లేదు, ఆ ఫ్రెష్ ఎయిర్ అనేది మనకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట అక్కడికి వెళ్ళేటప్పుడు మాత్రం. మీకు కూడా నాలాగే అనిపిస్తుంటే కింద కామెంట్ చేయండి. ఇంకా తిరుమల అనగానే నాకు ఎక్కడలేని ఇంట్రెస్ట్, ఎక్కడలేని ఆనందం, ఉత్సాహం అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అది సేమ్ మా మమ్మీ వాళ్ళకి ఉండడం నార్మలే. కానీ బట్ నేను ఇలా తయారవటానికి మాత్రం అస్సలు అనుకోలేదు. ఏదో మిరాకిల్ జరిగి నేను ఆయన మీద ఇష్టం పెట్టుకున్నానని కాదు, కానీ తెలియకుండానే కాలేజ్లో ఉన్నప్పుడు కూడా మేము ఫ్రెండ్స్ అంతా అనుకొని జస్ట్ ముందు రోజు నైట్ అనుకుంటే నెక్స్ట్ డే నడిచి కొండెక్కేసేవాళ్ళం అనమాట. వెళ్ళి దర్శనానికి చూసుకొని వచ్చేవాళ్ళం. ఫ్రీ దర్శనం కదా, ఎంత టైం అయినా దర్శనం చూసుకొని దిగేవాళ్ళం మేము. ఎక్కేటప్పుడు స్టెప్స్ ఎక్కి, దిగేటప్పుడేమో బస్సులో దిగేస్తాం అనమాట.
అండ్ ఇలా వెళ్తుంటే నాకు ఈ మధ్య తెలిసిందనమాట, మనం ఎక్కడెక్కడికో వెళ్తాము చూడ్డానికి, కొత్త కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. బట్ తిరుమలలోనే చాలామందికి ఏంటంటే దర్శనం ఒక్కటే అని అనుకుంటారు. మనకు ఆ దర్శనం ఒక్కటి దొరికితే చాలు, ప్రసాదం దొరికితే చాలు అన్న కంగారులో ఉంటాం. కానీ మనం కనుక ఒక 2 days మనం ఇక్కడ కానీ ఉండగలిగితే మనం చాలా కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి అన్నమాట. ఇక్కడ అసలు ఎంత బాగుంటుందంటే గ్రీనరీ. కొన్ని రూమ్స్లో అయితే మనకి రూమ్స్ దొరకటం కూడా కొంచెం కష్టమేలేండి. మేము లోకల్స్ అయినా కూడా మాకు దొరకటానికి కూడా చాలా కష్టమవుతుంది. బట్ కానీ చాలా బాగుంటాయండి. కొన్ని రూమ్స్ అయితే వ్యూస్ కూడా చాలా బాగుంటాయి కదా అసలు. ఎంత అంటే ఇట్లా గ్రీనరీ కనిపించేది, హిల్స్ మీద ఉంటాయి అన్నమాట. అండ్ ఎప్పటికప్పుడు వీళ్ళు అప్డేట్ అవుతూనే ఉంటారనమాట. నాకెందుకో పర్సనల్గా ఎక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా నాకు తిరుమలలో ఉన్నట్లు ఎక్కడా అనిపించదు అనమాట. ఆ నీట్నెస్ కానీ, అట్ ద సేమ్ టైం ఒక ప్రాపర్ వేలో పంపించడం కానీ ఉంటాయండి. ఎక్కడైనా ఉంటాయి కదా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. బట్ మనకు వచ్చేసరికి ఏంటంటే దర్శనం టైంకి అయిపోవాలి, మళ్ళీ దర్శనంకి ఇబ్బంది అవ్వకూడదు అన్న టెన్షన్లో మనం ఉంటాము. బట్ ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఇక్కడ స్టే చేస్తే. అసలు ఇక్కడ ఎంతమందికి తెలుసు తిరుమలలో ఫ్యామిలీస్ కూడా ఉంటాయి అని చెప్పి? నాకైతే తెలియదండి. నేను మా హస్బెండ్ని కలిసేంత వరకు నాకు తెలియదు. మా హస్బెండ్ వాళ్ళు తిరుమలలోనే బార్న్ అండ్ బాటప్ అనమాట. మా మామయ్య వాళ్ళు కూడా అనమాట. వాళ్ళు చెప్పేంత వరకు ఇట్లా తిరుమలలో ఇల్లులు కూడా ఉంటాయా, ఫ్యామిలీస్ కూడా ఉంటాయా, సొంతూరు తిరుమలనే అని చెప్పని కూడా చెప్తారా అని అనిపించేది. నాకైతే ఏమంటే జస్ట్ ఊరికే టెంపుల్స్ ఉంటాయి, రూమ్స్ ఉంటాయి అంతే అనుకున్నాను. ఎప్పుడు నేను ఫ్యామిలీస్ ఉంటాయని అనుకోలేదు. మేబీ కొంతమందికి తెలిసి ఉండొచ్చేమో. యూ మైట్ ఫీల్ సిల్లీ అనమాట. అంటే ఎవరికి తెలియకుండా ఉంటుంది ఇల్లు లేకుండా ఎట్లా ఉంటాయని. బట్ నేనైతే అలా అనుకోలేదు, ఎవరు ఉండరేమో ఈ కొండ మీద అనుకున్నా. బట్ నా హస్బెండ్ చెప్పిన తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయాను అనమాట. ఉంటారా మీరు ఇక్కడ అని చెప్పి. వాళ్ళైతే చిన్నప్పుడు ఏం ఎంజాయ్ చేశారు అవన్నీ చెప్తారు నాకు. మా ఆయన స్కూలింగ్ కూడా 5th standard వరకు ఇక్కడ చదివారంట. వాళ్ళు చెప్తుంటే నాకు అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే, అబ్బా అలాంటి లైఫ్ నాకెందుకు రాలేదు అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు మా హస్బెండ్తో అదే చెప్తుంటాను, చాలా లక్కీ అసలు ఇట్లా పైన ఉండటం అని చెప్పి. అసలు ఇప్పుడు ఇక్కడ ఇంకా క్వార్టర్సెస్ అవి ఉంటాయండి, అవైతే ఎంత బాగుంటాయో. వీళ్ళకి ఇక్కడ ఈ వింటర్ సీజన్ అప్పుడు మాత్రమే కొంచెం ప్రాబ్లం అంట. వాటర్ కూడా చాలా చల్లగా అట్లా ఉంటాయంట. వీళ్ళు చిన్నప్పుడు అసలు దర్శనానికి కూడా కష్టపడని అవసరం లేదంట అండి, డైరెక్ట్ వెళ్ళిపోతే పంపించేవాళ్ళంట. ఇప్పుడు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చాయి. అవును, రూల్స్ కూడా మన కోసమేలండి. ఇంకా అలా కొంచెం ఇదిగోండి ఇక్కడ మంకీస్ పాపం ఇవి వస్తున్నాయి అన్నమాట, ఏమన్నా ఇస్తాము అని. కానీ అక్కడ చెప్తారంట ఇట్లా ఫీడ్ చేయకూడదు వీటికి అని. అవి ఆర్గానిక్గానే పెరుగుతాయి కదా అంటారంటే. కానీ చాలామంది బనానాస్, ఫ్రూట్స్ అవి తెచ్చి పెడతారు, ఎవరి ఇష్టం వాళ్ళదిలేండి. మేము కార్ ఆపితేనేమో ఇవి వస్తున్నాయి అనమాట, మేమేమన్నా ఫుడ్ పెడతామని చెప్పి వస్తున్నాయి ఇవి. నేను అనుకోలేదన్నమాట ఇలాంటివి ఉంటాయని. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడైనా బయటకు వచ్చినప్పుడు అట్లా పెట్టాను. మామూలుగా ఇంటి దగ్గర ఏదైనా డాగ్స్ అట్లాంటి స్ట్రీట్ డాగ్స్ ఉంటే మనం పెడతాం కానీ. అండ్ ఇక్కడ ఆగామన్నమాట, ఒక అంబ్రెల్లా లాగుంది ఇక్కడ. అసలు వ్యూ పాయింట్ ఉంది, ఎంత బాగుందంటే ఇది. నేను అసలు ఎప్పుడు ఆగి చూడలేదు. ఎప్పుడు పైకి ఎక్కేటప్పుడు వామిట్స్ వస్తుందనో లేకపోతే ఇంకోటో వెళ్ళిపోతాం. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా దారిలాగా, అది వచ్చేసి మెట్ల మార్గం అంట, హస్బెండ్ చెప్తున్నారు. అసలు ఎంత గ్రీనరీ ఉంది, అంత సన్నీగా ఉండి కూడా ఎంత చల్లగా ఉందంటే క్లైమేట్, చాలా చల్లగా ఉంది. మళ్ళీ మీరు చూస్తున్నారు కదా ఎంత సన్ ఉందో,
అంత సన్ ఉన్నా కూడా అంత చల్లగా కూడా ఉందన్నమాట. ఫ్రెష్ ఎయిర్ అంటే అంతేనేమో. ఇంకా మా ఫ్రెండ్ ఫొటోస్, సెల్ఫీస్ అన్నీ తీసుకుంటుందన్నమాట. ఇన్నిసార్లు కొండెక్కాను, నేను ఎప్పుడు ఇక్కడ ఆగలేదన్నమాట. ఎప్పుడు హడావిడి, వెళ్ళిపోవాలి, దర్శనం అవ్వాలి, ఏదో ఒక టెన్షన్, రూమ్ టెన్షను, లేకపోతే వామిట్స్ అవుతాయనో, ఇంకోటో ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ మా ఫోటోలు, అక్కడ విండ్ ఫ్యాన్ జరుగుతుంది కదా, అదే చూపిస్తున్నారు. అండ్ రీచ్ అయిపోయాం పైకి. ఈ టర్నింగ్కి వచ్చినప్పుడు ఇంకొక చాలా స్పెషల్గా అనిపిస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మయ్య ఇంకా టర్న్స్ అయిపోయాయి అన్న ఒక ఆనందం, అండ్ తిరుమల రీచ్ అయిపోయాం అన్న ఒక ఆనందం అనమాట. ఎప్పుడు అది మనకి వామిట్స్ వచ్చినా లేకపోయినా మనకి ఫీల్ అలానే ఉంటుంది కదా కొంచెం. నాకైతే అలానే ఉంటుంది. అండ్ మా అక్క అయితే, మా సిస్టర్కి, దానికి వామిట్స్ వస్తాయన్నమాట. దానికి వామిట్స్ వచ్చాయంటే ఏం చేయదు, కామ్గా పడుకుంటుంది అనమాట, నిద్రపోతుంది తను. మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని చెప్పి కార్ ఎక్కగానే పడుకునేస్తుంది. అండ్ ఇంకా మాకు దర్శనం ఏం లేదు కదా, ఇంకా డైరెక్ట్ మేము గోగర్భం డ్యామ్కే వెళ్తున్నాం అనమాట. జస్ట్ మేము ఆ రోజు తిరుమల తిరగటానికి వెళ్ళాం అనమాట. ఇలా నాకేమైనా ఎప్పుడైనా లోగా అనిపించినా, నాకు ఏదో ఒకటి ఇలా కొంచెం నాకు బాగాలేదు, నాకు బయటకు వెళ్ళాలని ఉంది అని అంటే మా హస్బెండ్ ఎక్కడికైనా తీసుకెళ్తారు. తను ఫ్రీ ఉండాలంతే. ఫ్రీ లేకపోయినా తను మీ ఫ్రెండ్స్తో వెళ్తానన్నా వెళ్ళు అని చెప్పేసి డ్రాప్ చేస్తారనమాట. ఒకవేళ ఆయనకి ఫ్రీ ఉంటే ఆయన తీసుకెళ్తారు. ఇంక ఆ రోజు ఆయన ఫ్రీగా ఉన్నాడు. ఇంకా సరే ఆఫ్టర్నూన్ వరకు ఉంది నాకు టైము, ఇదిగోండి మీకు చెప్పాను కదా ఇల్లులు అని చెప్పి, చూడండి ఎన్ని ఇల్లులు ఉన్నాయో ఇక్కడ. ఫ్యామిలీస్, చాలా ఫ్యామిలీస్ ఉంటాయంట. వాళ్ళకి వెజిటేబుల్స్, రైస్ అన్నీ కింద నుంచి వస్తాయంట, ప్రొక్యూర్ చేసుకుంటారంట. అండ్ వీళ్ళకి ఇక్కడికి ఫ్రిడ్జ్లు ఇవి కూడా వస్తాయంట అండి, అక్కడి నుంచి కింద నుంచి తెచ్చుకొని వాళ్ళు వాడుకుంటారంట. ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్సే ఉన్నా చాలా బాగుంటుందంట అక్కడ ఉంటే అసలు. అంటే అదొక అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారంట. అంటే ఒక ఫ్యామిలీ లాగే ఉంటారు. చిన్న సైజు పల్లెటూరు లాగా ఎట్లా ఉంటారో అలా ఉంటారంట. చాలా చెప్తారు. మా హస్బెండ్ వాళ్ళు అయితేనంట బ్యాచ్లు ఉంటాయంట, పిల్లలు ఆడుకునే వాళ్ళు. అండ్ ఇదిగోండి మనం వచ్చేసాము గోగర్భం డ్యాము. అసలు ఫుల్ అయిపోయింది అండ్ స్మెల్ కూడా వస్తుంది అనమాట. ఫిషెస్ కూడా ఎంతెంత పెద్ద ఉన్నాయి అసలు. ఇదే మొత్తం పైన ఉన్న ఫ్యామిలీస్కి అన్నిటికీ వాటర్ ఇదే వెళ్తుందంట. బట్ టెంపుల్ కోసం ఈ వాటర్ యూస్ చెయ్యరు అని చెప్పి గూగుల్లో ఉంది, బట్ నాకు కరెక్ట్గా ఐడియా లేదు. టెంపుల్ కోసం అయితే స్వర్ణముఖి నుంచి వస్తుందంట. ఇది ఓన్లీ ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్కి వాటికి వాళ్ళకి ఇది యూసేజ్ అంట. వాళ్ళకి ఎప్పుడు వాటర్ ప్రాబ్లం కానీ అలా ఏం ఉంటుందంట అండి. ఎప్పుడు 24/7 వాటర్ వస్తుంది. వాళ్ళకి ఇలా వింటర్ ఉన్నప్పుడు మాత్రమే కొంచెం హీటర్స్ పెట్టుకొని ఉంటారంట. అండ్ సో ఇంకా గోగర్భం డ్యామ్ అయిపోయింది కదా, ఇంకా అట్లే కొంచెం ముందుకు వెళ్తే కార్వేటి మండపం అని ఒకటి ఉంటుందంట. కార్వేటి మండపం, సారీ, అది వచ్చేసి అక్కడ వెంకటేశ్వర స్వామి వేటాడతారంట. అది ఒక జింకను పెట్టి అదొక ఉత్సవంలాగా చేస్తారంట. సంక్రాంతి టైంలో చేస్తారు అది. మా హస్బెండ్ చాలా చెప్పారు ఇలా చేస్తారు. అప్పుడు ఇక్కడంతా నడుచుకొని స్వామిని తీసుకొని వస్తారంట. ఆ వాయిద్యాలు అవి, పురోహితులు, తర్వాత వీళ్ళు ఉంటారు కదా పల్లకీలో మోసుకొని తీసుకొని వస్తారంట. అది కూడా చాలా బాగా జరుగుతుందంట. ఇంక ఇలా వెళ్తూనే ఉన్నాం. అసలు ఇలా వెళ్తుంటే నాకు మా ఫ్రెండ్ ఏమో చెప్తుంది, అక్కడ కనపడుతుందా వాటర్,
చూడండి, వెళ్ళినంత దూరం వస్తుంది అనమాట వాటర్, అంత పెద్ద డ్యామ్ అది. మా ఫ్రెండ్ ఏమో ఇక్కడ చాలా బాగుంది, దిగి ఫొటోస్ తీసుకుందామా అన్న. ఇవన్నీ చూడడానికే నేను దిగి నేను ఫొటోస్ తీసుకోవాలని వెనక నుంచి ఏమన్నా వచ్చి లాక్కెళ్ళిపోద్ది నన్ను అని చెప్పి ఇంక భయము. చూడాలి అంతే, సెక్యూర్డ్గా ఇట్లా లోపల ఉండి చూడాలి అంతే, కానీ దిగి చేయను. ఇది చూడండి అసలు ఎలా ఉందో. మనం ఎక్కడెక్కడికి వెళ్తాం అసలు ఇలాంటి నేచర్ కావాలి, ఇలాంటివి చూడాలి అని చెప్పి. బట్ అది మాకు దగ్గరలోనే ఉంది అని నేను రియలైజ్ అవ్వటానికే నాకు చాలా రోజులు పట్టింది. ఇప్పుడు మా హస్బెండ్ ఎక్కడికైనా వెళ్దామని అంటే నాకు ఎక్కడికి వద్దు, పైన ఎవరైనా ఉంటే ఒక మంచి రూమ్ తీసుకో, అక్కడే ఒక 2 days నన్ను తిప్పు చాలు, నాకు ఇంకేం అవసరం లేదని చెప్తారు. ఎందుకు అదొక తెలీదు, నాకు ఒక చాలా హ్యాపీనెస్ ఉంటుంది అనమాట అక్కడికి వెళ్తే. చెప్పాను కదా, శ్రీవారి పార్వతి మండపం అని ఉంది కదా, ఇదన్నమాట. చాలా బాగుందండి, దీని స్టోరీ కూడా ఉంది మా గూగుల్లో, మీరు కావాలంటే సెర్చ్ చేయండి. ఆ ఉత్సవం సంక్రాంతికి జరుగుతుందంట. బట్ అక్కడ లోకల్స్కి మనం వెళ్ళడానికి అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ లోకల్స్ వెళ్ళొచ్చేమో. అండ్ ఇక్కడ ఎంత బాగుందో గ్రీనరీ, అట్ ద సేమ్ టైం పుట్టలు కూడా, పాము పుట్టలు పెద్ద పెద్దవి ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొకటి నాకు నచ్చింది ఏంటంటే, ఈ టీటీడీ వాళ్ళ దగ్గర వాళ్ళు అసలు చెట్టులు కానీ ఏది కొట్టరనమాట. వాళ్ళకి అదేమన్నా అడ్డం వచ్చినా కూడా అటు నుంచి మళ్ళీ దాన్ని ఏదో ఒక విధంగా తీయకుండానే పెడతారు, కానీ తీసేసి కట్టాలి అని అనుకోరు అనమాట. నేను చూస్తున్నారా, ఫుల్ వాటర్ ఉందన్నమాట ఇక్కడ. అటు సైడ్ అంతా పుట్టలు ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి అనమాట. అటుపక్క ఎవ్వరు లేరు మేము వచ్చినప్పుడు, మాతో పాటు ఇంకొక ఫ్యామిలీ వచ్చారు అంతే. ఇంకా అందుకని మేము వెళ్ళలేదు అటు సైడ్ అంతా, లోపలికి ఎందుకులే అని చెప్పి. పైకి ఎక్కాను, అక్కడ ఏమైనా ఉన్నాయేమో చూద్దాము అని, బట్ అక్కడ ఏం లేవు. ఇంకా సరే, ఇంకా అటుపక్కకి వెళ్తే మండపం ఉంది అంతే, అక్కడ ఏం టెంపుల్ ఏం లేదు. సరే అని చెప్పేసి కిందకి దిగి వెళ్తున్నా అనమాట నేను. ఇంకా మా ఫ్రెండ్ రీల్స్ ఫొటోస్ తీసుకుంటుంది. అండ్ మళ్ళీ రిటర్న్ అయిపోయాం. ఇంకా అప్పటికే మేము స్టార్ట్ అయ్యి 12 o'clockకి స్టార్ట్ అయ్యాము. ఇంకా లంచ్ టైం అయిపోయింది కదా, ఇంకా ఆకలిస్తూ ఉంది. నేను మా హస్బెండ్ పదా నీకు ఇల్లులు దగ్గరగా ఎలా ఉంటాయో చూపిస్తానని చెప్పి వాళ్ళు ఉన్న కాలనీస్కి తీసుకెళ్తా ఉన్నారనమాట నన్ను. వీళ్ళు ఇక్కడ ఎప్పటి నుంచో ఉంటారంటగా, వీళ్ళకి సొంతం ఇల్లులు కూడా ఉంటాయంట ఇక్కడే. అసలు ఎన్నున్నాయి ఫ్యామిలీస్ అసలు చాలా, నేను అసలు ఎప్పుడు అనుకోలేదు అనమాట ఇట్లా ఇంతమంది ఉంటారా అని. పిల్లలు కూడా ఇక్కడ చిన్న పిల్లల్ని కూడా ఇక్కడే పెట్టుకుని వాళ్ళు స్కూళ్ళకు కూడా పంపిస్తారంట. ఆ స్కూల్స్ కూడా అన్ని టీటీడీవే ఉంటాయి, ప్రైవేట్స్ ఏమి ఉండవు. అండ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అలా ఉంటాయంట. అప్పట్లో అయితే మా హస్బెండ్ వాళ్ళు ఉన్నప్పుడు అయితే ఇట్లా ఇక్కడ చిరుతలు అవి కూడా వచ్చేవంట. అండ్ ఇంకా లంచ్కి వచ్చేసి అన్నమయ్య భవన్ అని వచ్చాము. బాగానే ఉంది, బట్ రైస్ ఇంకా కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేసి ఉండొచ్చు. చాలా మెత్తగా ఉందన్నమాట. పులిహోర బాగుంది, ఇంకేం బాగాలేదు. మేము బఫెట్ తీసుకున్నాం అనమాట మేము. దానికంటే ఓకే, అంత గ్రేట్గా లేదు, అలానే అంత బాగా లేకుండా ఏం లేదు. ఇది కూడా చాలా బాగుంది అనమాట కొత్తగా. ఇప్పుడు బఫెట్ మోడల్స్ ఇక్కడికి కూడా వచ్చేసాయి. ఇదిగోండి, బఫేలో మనకి ఏమేమి వస్తాయి అని చెప్పి ఇక్కడ ఉంది, లిమిటెడ్ అన్లిమిటెడ్ బఫెట్. ఇదేదో డిజైన్ చాలా బాగుంది, అందరు ఫొటోస్ తీసుకుంటారు తెగ అక్కడ. ఇక చూడండి చిన్నవి భరతనాట్యం ఎంత బాగున్నాయి. ఇదిగోండి పులిహోర, రోటీ, గోబీ అవన్నీ ఉన్నాయి. మాకు పులిహోర ఒక్కటే నచ్చింది.
అండ్ ఇంకా అయిపోయింది, లంచ్ అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ 3:30 అవుతుంది. ఇంకా మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది కదా. మా ఫ్రెండ్ వాళ్ళ బాబు 4కి వచ్చేస్తారు. మా పాప 4:40 4:50 అలా వస్తుంది. ఇంకా పిల్లలు స్కూల్ టైంకి ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి కిందకు దిగుతూ ఉన్నాం. అండ్ వెల్ స్పెండ్ డే అనమాట. అంటే ఆ డే మొత్తం స్పెండ్ చేయకపోయినా ఒక 2-3 అవర్స్ అయినా నా కోసం, నాకు ఇష్టమైన ప్లేస్కి వెళ్ళాం కదా, చాలా హ్యాపీ అనమాట. ఫుల్గా కొంచెం తిన్నాను బాగా. ఇంకా బాగా ప్రశాంతంగా కిందకి కూడా దిగుతున్నాం మేము. మా ఫ్రెండ్ కూడా, నేను కూడా ఇవన్నీ చూడలేదు అసలు, ఎప్పుడు వచ్చినా హడావిడికి వెళ్ళిపోతాము అని చెప్తుంది. ఎన్నిసార్లు వస్తాను కదా, బైక్ మీద ఒక 2 times 3 times వచ్చి ఉంటాను అంతే. నాకు భయం బైక్ మీద రావాలంటే కూడా ఇక్కడంతా. అండ్ వాటర్ ఫాల్స్ కూడా ఎంత బాగున్నాయో అసలు. ఇంక ఇది మోకాలు మెట్టు తెలుసు కదా మీకు. అసలు ఇక్కడ నడుస్తున్నప్పుడేమో ఫస్ట్ నడిచేటప్పుడు ఒక్కొక్కసారి మన కాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు అబ్బా ఇక్కడి నుంచి ఎవరైనా తీసుకెళ్తే బాగుండు అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇట్లా మనం కార్లో వెళ్తుంటే అబ్బా వాళ్ళు ఎంత హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తున్నారు, మనం ఎప్పుడు వెళ్తామో అని అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి అక్కగారులు టెంపుల్ అంటండి అది. అక్కడ కూడా ఒక పూజారి ఉండి అక్కడ కూడా ఉత్సవాలు అవి ఇవి జరుగుతాయంట. ఏ టెంపుల్ కూడా తిరుమలలో అలా వదిలేసారు, దానికంటూ ఎవరో ఒకరు ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు, ఎవరో ఒకరు పట్టించుకునే వాళ్ళు ఉంటారనమాట. చూడండి ఎంతమంది నడుచుకుంటూ వెళ్తుంటే నాకు అదే అనిపిస్తుంది, నేను ఎప్పుడు వెళ్తానా అలా అనిపిస్తుంది. టైం దొరకాలి అంటే వన్స్ పిల్లలు పుట్టాక చాలా కష్టం. వాళ్ళని వదిలిపెట్టి మనం నడిచి వెళ్ళాలంటే ఇంకొకరు ఎవరో ఒకరు హెల్ప్ ఉండాలి, ఒక్కరిమే వెళ్ళలేము, అన్నీ ఉన్నాయన్నమాట. అంటే అందరూ అంటారు కదా, మనకి ఆయన పిలిస్తేనే వెళ్తాము తిరుమలకి, ఆయన పిలుపు లేకపోతే వెళ్ళమని చెప్తారు. ఎవరు నమ్మరు అలాంటివి. బట్ మనం వెళ్ళాలంటే అన్నీ అనుకూలంగా మనకు కుదరాలి, మనము వెళ్ళగలగాలి. వెళ్ళి ఆయన్ని దర్శించుకునేంత వరకు మనం ఏం చెప్పలేం. మాకు చాలాసార్లు జరిగిందండి దర్శనానికి అని చెప్పి మేము వెళ్ళి కూడా ఆయన దర్శనం చేసుకోకుండా తిరిగి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అవి అంటే మనం చెప్పలేము, అవి జరుగుతాయి. ఏదో ఒక అడ్డం వస్తుంది, ఎవరొకరు హెల్త్ బాగాలేకనో లేకపోతే ఉమెన్ ప్రాబ్లం వల్ల, ఏదో ఒక ప్రాబ్లం వల్ల వస్తాం బయటికి. బట్ మనకి ఆయన పిలుపు ఉండింది అనుకోండి, టికెట్ లేకపోయినా ఏం లేకపోయినా ఎలాగోలా వెళ్ళిపోతాం. అదిగోండి అక్కడ కనిపిస్తుందా మీకు గరుడ అని చెప్పేసి అంటారు, ఆ కొండ చివర్లో మీకు ఆ నోస్ అలా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నేను దాని తర్వాత షాపింగ్కి వెళ్ళాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్.